బామ్మగారితో కళ్యాణ్ గారు భోజనం చేశారు. సో ఎలా అనిపించిందండి? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ ఈ ఈ రోజులలో కూడా ఇంత మంచి నాయకులు ఉంటారా అని చెప్పేసి చాలా సంతోషకరం అనిపించింది. ఇలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో ఎంతమంది లీడర్స్ చూసినాం, ఎంత చూసినా కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుని అయితే నేను చూడలేదు. ఎందుకంటే ఆ పెద్ద ఆవిడను ఎంత ఆత్మీయంగా గౌరవంగా భోజనం చేసి తర్వాత వారిని కారులో ఎక్కించి అంత మర్యాద చేసినట్టు ఈ రోజుల్లో అలాంటి లీడర్ ఉండడని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి తెలియజేస్తున్నా. సో చాలా వరకు ఇలాంటి విజువల్స్ ఎప్పుడు చూడలేదు మనం. సో గ్రౌండ్ లెవెల్లో ఎవరికి తెలియకుండా చేసింది ఈవిడ కళ్యాణ్ గారు గెలవాలని. సో మొక్కు తీర్చుకోయింది. సో చాలా ముసలి వాళ్ళు కూడా కళ్యాణ్ గారు ప్రేమిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సూపర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంతా, ఎందుకంటే వారు చేసేటువంటి ప్రజలకు చేసేటువంటి సేవాభావం కూడా అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇలా 15 సంవత్సరాలు నిరంతరం ప్రజల కోసం కొట్లాడి ఇలా ఒకటేసారి విజయం వచ్చింది, దేశంలో రికార్డు బ్రేక్ చేసే విజయం వచ్చింది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంత అభిమానిస్తారు. ఎందుకంటే వారు ఆ విధంగా కూడా గౌరవ మర్యాదలు కాపాడుకుంటారు, ప్రజల్ని కూడా ఆ విధంగా చూసుకుంటారు. కాబట్టి ఆ పెద్ద ఆవిడని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇలాంటి లీడర్ పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ ఇంకా ఎక్కడ కూడా లేడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఈ రోజులలో ఇలాంటి లీడర్స్ ఉంటారా అని చెప్పేసి అనుకున్నాం అసలు. హాయ్ బ్రో. ఆయన మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు పాలన ఎలా అనిపిస్తుంది? సూపర్, బాగుంది. ఏదొచ్చింది? ఏం చేసినా ఆయన సెన్సేషనల్. అసలు పార్టీ ఉండదు అనుకుంటే అక్కడ నుంచి గెలవడం, అన్నీ చేసుకుంటూ రావడం, ఒక్కొక్కటి ఒక్కొక్క సెన్సేషన్. తర్వాత అతను డిప్యూటీ సీఎం అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా అయ్యిండు. ఇప్పుడు ప్రతి పాలన కూడా బాగుంది, అతను ఏ డిసిషన్ తీసుకున్నా బాగుంది. మొన్న మధ్యలో వాళ్ళ పార్టీ కార్యకర్తనో లేదా మామూలు సాధారణ వ్యక్తితో తెలియదు కానీ పెద్దవాడికి పిలిచి సన్మానం చేయడం, భోజనం పెట్టడం చాలా బాగుంది. ఇలాంటి మంచి పనులు చాలా చేస్తున్నాడు. సో ఆయనకు వచ్చే జీతం కూడా డొనేషన్ చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది? ఇంకా అతను డబ్బు మీద ఆశ లేదు కాబట్టి ఎవరికి ఏదైనా ఇవ్వడానికి, నాకున్నంతలో అందరికీ సేవ చేయాలని అనుకున్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి ముందుకు వస్తున్నాడు. మిగిలిన నాయకులు ఎవరు అలా చేయట్లేదు. అదే ఈ రాజకీయ నాయకుల దరిద్రం. సో కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది? ఇంకా ప్రజానాయకుడు అనుకోవాలి. పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు, ఈ రెండు బాగా సింక్ అయిపోతాయి. ఏది చేసినా సెన్సేషనల్ కాబట్టి అతను డబ్బు మీద ఆశ కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం కంటే కూడా ప్రజలకే ఎక్కువ టైం కేటాయిస్తూ ప్రజల కోసమే పనిచేస్తున్న వ్యక్తి అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారనే నమ్మాలి మనం. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? మాట ఇస్తే మాట తప్పడు. కానీ కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కొంతమంది బుడద చల్లుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళ పని అంతా బురద వెళ్ళడమే కదా, వాళ్ళ పనే అది. వాళ్ళకి ఏం పని ఉండదు. ఆయన మీద మాట్లాడితే ఏదో టీఆర్పీ రేటింగ్ వస్తుందో లేకపోతే వాళ్ళకి డబ్బులు వస్తాయను అంతే. కొన్ని న్యూస్ ఛానల్లో లేకపోతే కొందరు వ్యక్తులు కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఏముంది ఏదో ఒకటి తిట్టిపిస్తే సెన్సేషన్ అవుతుంది. ముందు సెన్సేషన్లు అవ్వడంతో వాళ్ళకు డబ్బులు వస్తాయి, వీళ్ళకి డబ్బులు వస్తాయి. కొందరు ఏమైతే తర్వాత బురద వెళ్ళిన తర్వాత దాన్ని తూడ్చుకోలేక మళ్ళీ రిస్క్లో పడేది వాళ్ళే. అందులో ఒక 2-3 ఉన్నారు కదా, టీవీ యాంకరు, పోసాని కృష్ణమురళి, ఇలాంటి వాళ్ళందరూ దెబ్బతిన్న వాళ్ళే కదా. అది